లవ్ చేయండి, తప్పులేదు, కానీ దగ్గర అవ్వకండి. పెళ్ళి అయ్యేంత వరకు దగ్గర అవ్వకండి. కన్న తల్లి ప్రేమను కూడా మర్చిపోయి ప్రియుడితో కలిసి కన్న తల్లిని పాతి పెట్టిన ఆ ఆ స్త్రీని ఏ విధంగా భావించాలన్నది మనకు ఎవరికీ అర్థం కాదు. కాబట్టి కఠినమైన శిక్ష తీసుకోవాలని నేను కోరుతాను. ఆ కఠినమైన శిక్ష అంటే ఏంటంటే చంపేవలసిన అవసరం లేదు. ఒక కాలు, ఒక చెయ్య చంపిస్తే 2 నిమిషాల్లో ప్రాణం పోతుంది. అది కాదు, ఒక కాలు, ఒక చెయ్య తీసేయాలి. జీవితాంతం అంటే మూతి కడుక్కోవడానికి, ముడ్డి కడుక్కోవడానికి ఒక చెయ్య, ఒక కాలు ఉంచాలి. ఎందుకు నీ భావన ఒక స్త్రీ పైన మాట్లాడుతుందంటే, కన్న తల్లి అంటే ఏంటి? మాతృభూమి కంటే గొప్పది. ఈ మాతృభూమి కంటే గొప్పది. మనం భూమిపైన నడుస్తున్న భూదేవత కంటే కన్న తల్లి చాలా గొప్పది. నీకు 9 నెలల మోసి కాసి నీకు పెద్దదాన్ని చేసి చదివించి సంస్కారం నేర్పించి నువ్వు ఒడిదుడుగులు తిప్పినా దాని బాధ్యతలు తీసుకుంటూ ఇవన్నీ భరించుకు వచ్చిన తల్లినే ప్రియుడితో కామం కోసం ఒక క్రామ క్రోధిగా ప్రియుడితో ఈ వ్యవహారాలు నడిపిస్తూ కన్న తల్లినే చంపి తన ఇంట్లో పాతేసి ఆ ఇంట్లో నువ్వు కాపురం ప్రియుడితో చేస్తున్నావంటే నీకు నిజంగా చంపడం అంతే కరెక్ట్ కాదు. ఆమెను చంపడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఒక కాలు, ఒక చెయ్య తీసేయాల. ఇలాంటివి తీస్తే ఇంకొకసారి ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఇటువంటి దారుణానికి పాల్పడకూడదు. దీనికి ఇంకేమి శిక్షలు అంటే ఏమి లేవు. ఇది భ్రమ, మాయ మాటలు చెప్పి ఒక అమ్మాయిని మాయ మాటలు చెప్పి అబ్బాయి లోపరుచుకుంటారు. లేదంటే అబ్బాయిని మాయ మాటలు చెప్పి అమ్మాయిని లోపరుచుకుంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది ప్రేమ కాదు. ప్రేమ అంటే ఏంటి? పూర్వం రోజుల్లో ఉండేది. ప్రేమ అంటే జీవితాంతం కొనసాగించేదే ప్రేమ. కామము, మదము, కొవ్వు అంటారు. ఇలాంటి వాళ్ళు కఠినమైన శిక్ష. నా దృష్టిలో చంపడం కాదు శిక్ష, జీవితాంతం శిక్ష అనుభవించాలి. దీన్ని ఏంటంటే మూతి కడుక్కోవడానికి, ముడ్డి కడుక్కోవడానికి ఒకే చెయ్యి ఉంచాలి, ఒకే కాలు ఉంచాలి. అంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి దుస్వాస నరరూప రాక్షసుల్ని కన్న తల్లి అని చూడరు, కన్న తండ్రి అని చూడరు. ప్రియుడితో లేచిపోవడము, ప్రియుడితో కూడి తల్లిని చంపేయడము, తండ్రిని చంపేయడము, అన్నదమ్మిని చంపేయడము. కాకపోతే ఏంటంటే ఇది ఏమంటారు, ఇది గాంజాయి, వేవిత డ్రగ్స్ ఇలాంటివి వచ్చినాయి చూడండి. వీటికి మత్తులు పడి ప్రేమలని పడి తల్లిదండ్రుల ధర్మం కాదు, న్యాయం కాదు, ఈ పద్ధతిలో ఉండాలంటే శత్రువులా కల్పిస్తారు. కాబట్టి ఈ మత్తులో పడి ఈ సమాజం నా తయారవుతుంది. నేటి తరాలకి యూత్ ఏమవుద్దో మనందరికీ అర్థమవట్లేదు. నిజంగా చెప్పాలంటే మీరు ఈ రోజున నాకు ప్రశ్నించినారు. అయితే మీలో ఉన్నతమైన జ్ఞానం ఉంది కాబట్టి ఈరోజు నాకు ప్రశ్నించినారు. మీలో కూడా బాధ ఉంది. అది ఇలాంటివి జరగకూడదని మీకు కూడా ఒక పద్ధతి ఉంది. అలాగన్నట్టు ఇలాంటివి జరగకూడదంటే కఠినమైన చర్యలు, జైల్లో పెట్టడాలు, పోలీసులు తీసుకెళ్ళడాలు, వాళ్ళకి మేపడాలు, ఇది కాదు కరెక్ట్. ఒక కాలు, ఒక చెయ్య తీసిస్తే జీవితాంతం నరకమేటంది వాళ్ళకి కనిపిస్తుంది. 10th ఇంటర్ అమ్మాయిలు కూడా అంటే 16 ఏళ్ళు 15 ఏళ్ళప్పుడు కూడా ఇట్లాంటివి చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ దీని గురించి ఫైనల్గా? దీంట్లో కూడా కొంత ప్రభావం చాలా బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచో చదువులకు వస్తారు, అనుకున్న ఖర్చులకి డబ్బులు లేవు. నేను చూశాను చాలా దగ్గరలో, నేను చూశాను స్వయంగా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డబ్బుల కోసమని, బ్యూటీ పార్లర్ల కోసమని, ఏదో మెయింటెనెన్స్ కోసమని తప్పుడు పనులు చేస్తూ నిజంగా చాలామంది అమ్మాయిలు నిజంగా ఇప్పుడు మగజాతికి గొప్పతనం కాదు, ఆడజాతి సిగ్గుపడాలి. ఎలా సిగ్గుపడాలంటే ఈ మగజాతి అంది పెద్ద ఎదవజాతి. ఈ మగజాతి మాయలో పడి చాలామంది అమ్మాయిలు స్ప్రెడ్ అయిపోతారు పాపం. ఈ కుర్రలను సుడుతూ కల్లిబొళ్ళు కౌర్లు చెప్పి అమ్మాయిలను వల్ల వేసుకుంటూ లాస్ట్కి వాళ్ళ కామాన్ని తీర్చుకుంటూ వాళ్ళకి తప్పించుకోవడానికి ఏదో ఒక కారణంగా చంపేయడాలు, మానభంగాలు చేయడాలు, హత్యలు చేయడాలు ఇవి జరుగుతాయి. కాబట్టి నేను ఒకటే చెప్తాను, అమ్మాయిలకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. నేను అమ్మాయిలు మీరు నిజంగా చెప్తాను, ఏ అబ్బాయికి కూడా నమ్మొద్దు. నమ్మితే కనుక జీవితాంతం నీతో నడుస్తాడని అబ్బాయినే నమ్మండి. లవ్ చేయండి, తప్పులేదు, కానీ దగ్గర అవ్వకండి. పెళ్ళి అయ్యేంత వరకు దగ్గర అవ్వకండి. అది నా ఎండ సీరియల్కి.